బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. బీహార్ ఎలక్షన్స్ గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. అక్కడ దాదాపుగా 243 సీట్లు ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు. ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయి, ఏ కూటమిల మధ్య ఫైట్ జరుగుతూ ఉంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ నెల 6వ తేదీన తొలి దశ పోలింగ్ జరిగింది. 18 జిల్లాల్లో 121 స్థానాల్లో మొదటి విడత పోలింగ్ జరిగింది. ఈరోజు నవంబర్ 11 20 జిల్లాల్లో 122 స్థానాల్లో ప్రజెంట్గా పోలింగ్ జరుగుతూ ఉంది. అంటే టోటల్గా 243 అసెంబ్లీ స్థానాలు. అక్కడ ఏ పార్టీల మధ్యలో పోటీ ఉంది? ప్రధానంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి, అదేవిధంగా మహాగఠబంధన్, ఈ రెండు కూటమిల మధ్య అక్కడ యుద్ధం నడుస్తుంది. 6వ తేదీ రోజు ఏదైతే మొదటి విడత పోలింగ్ జరిగిందో అక్కడ 64.66% ఓటింగ్ జరిగింది. అంటే బీహార్ ఎలక్షన్స్, బీహార్ పట్ల దేశవ్యాప్తంగా ఏముంటుంది, అక్కడ ప్రజలు జర నాగరికతతోటి ఉండరు, వాళ్ళు ఈ ఓటింగ్ కూడా ఉపయోగించుకోరు అనేది ఒకటి ఉంది. 1990 తర్వాత ఇంత శాతం 64% ఓటింగ్ ఉపయోగించుకున్నది ఈసారి. అంటే వాళ్ళ దృష్టిలో ఇది అత్యధికంగా పాల్గొన్న సందర్భం అన్నమాట. సరే, సబ్జెక్ట్కి వచ్చేస్తే ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ. ఒకసారి ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడుకుంటే బీజేపీ, జేడీయూ అంటే నితీష్ కుమార్, బీజేపీ అంటే దిలీప్ జైస్వాల్, అంటే అక్కడ ప్రెసిడెంట్ దిలీప్ జైస్వాల్ ఉంటాడు. జేడీయూ అంటే మనందరికీ తెలుసు నితీష్ కుమార్. అదేవిధంగా ఇతరత్ర పార్టీలకు ఒక 12 సీట్లు కేటాయించారు. ఇక్కడ బీజేపీకి 101, జేడీయూకు 101. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 243 స్థానాలకు ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ అత్యధికంగా 101 తీసుకుంటే మిగతా సీట్లు మొత్తం అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్జేపీ, అదేవిధంగా ఆర్ఎల్ఎం. ఎల్జేపీ తెలుసే కదా, లోక్ జన్ పార్టీ, దీని అధ్యక్షుడు రామ్ విలాస్. ఎల్జేపీ సపరేట్ పార్టీ ఉంటుంది, ఇది రామ్ విలాస్ పార్టీ కాబట్టి బ్రాకెట్లో 6 రాశాను. దీని కూడా దాదాపుగా 29, ఇతరత్ర 12 సీట్లు. మొత్తం ఎన్డీఏ కూటమి 243 స్థానాల్లో బీజేపీ 101, జేడీయూ 101, ఎల్జేపీ రామ్ విలాస్ది 29, ఇతరత్ర 12. 243 స్థానాలు ఎన్డీఏ కూటమి ఈ విధంగా పంచుకుంది. అయితే ఎన్డీఏ కూటమిలో ఉండే పార్టీల గురించి చూస్తున్నాం. అదేవిధంగా మహాగఠబంధన్లో చూద్దాం. కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతరత్ర పార్టీలు అంటే మేజర్ పార్టీలైన కాంగ్రెస్, ఆర్జేడీ అంటే తెలుసు కదా, తేజస్వి యాదవ్, అంటే ఎవరైతే ఇప్పుడు సీఎం అభ్యర్థిగా ప్రకటించబడుతున్నాడో ఆయన్నే ఆర్జేడీ. ఇందులో 60 సీట్లు కాంగ్రెస్కు, 135 సీట్లు ఆర్జేడీ నితీష్ కుమార్వి, అదేవిధంగా 38 సీట్లు ఇతర మిగతా పార్టీలన్నిటికీ. సో ఇప్పుడు టఫ్ బిట్వీన్ ఎట్లుందంటే ఆర్జేడీ వర్సెస్ జేడీయూ అన్నట్టే ఉంది. అంటే నితీష్ కుమార్ వర్సెస్ తేజస్వి యాదవ్ అన్నట్టు అక్కడ ఫైటింగ్ జరుగుతూ ఉంది. కానీ అక్కడ ప్రచారంలో బీజేపీ అమిత్ షా గారు, అదేవిధంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కూడా విపరీతంగా ప్రచారం చేయడం జరిగింది. మొన్న ఆదివారం రోజుకు ప్రచారం ముగిసింది. అక్కడ రాహుల్ గాంధీ ఒకటే ఒక లక్ష్యంగా, బీహార్ మొత్తం ఒకటే లక్ష్యంగా తిరిగిండు, అది ఓట్ చోరీ అని. అదేవిధంగా బీజేపీ 2020 తర్వాత మళ్ళీ కూడా బీహార్ ప్రజలు మోదీ గారి పాలనకు ఆకర్షితులైనారు కాబట్టి మళ్ళీ కూడా ఎన్డీఏ కూటమికి వాళ్ళు పట్టం కడతారని అక్కడ అమిత్ షా గారు ఒక ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 2020లో చూసుకున్నట్లయితే అప్పుడు కూడా ఇదే ఎన్డీఏ కూటమి, అప్పుడు కూడా ఇదే మహాగఠబంధన్. అప్పుడు ఎన్డీఏ కూటమి తక్కువ, అంటే ఒక 220 సీట్లు, మహాగఠబంధన్ 210 సీట్లు. కేవలం 10 సీట్ల వ్యత్యాసంతో ఎన్డీఏ కూటమి గెలిచి నితీష్ కుమార్ అక్కడ సీఎం అయిండు. కేవలం 2 సంవత్సరాల తర్వాత బీజేపీ తోటి ఆయనకు కొన్ని విభేదాలు వచ్చి 2 సంవత్సరాల తర్వాత మహాగఠబంధన్కి వెళ్ళి అక్కడ తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం చేసిండు. మరి ఏమైందో తెలియదు, మళ్ళీ 2 సంవత్సరాలు అంటే 2024లో మళ్ళీ వెళ్ళి ఎన్డీఏ కూటమిలో కలిసిండు. ఈసారి మనం చూసినాం మోడీ సీటు
అంటే ప్రధాని సీటు ఇబ్బందులో ఉన్నప్పుడు ఇదే నితీష్ కుమార్ యాదవ్, ఇదే నితీష్ కుమార్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం గారు కీలకంగా మారి చంద్రబాబును కీలకంగా మారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేసిరు. మరి ఇక్కడ చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ ఎవరైతే వ్యూహకర్త ఉన్నాడో ఇక్కడ విపరీతంగా ప్రచారం చేశాడు. తను కూడా ఎవరైతే వ్యూహకర్త ఉన్నాడో ప్రశాంత్ కిషోర్ ఈ బీహార్ ఎలక్షన్స్ లో విపరీతంగా ప్రచారం చేశాడు. ఆయన ఒక సొంత పార్టీ కూడా పెట్టాడు. ఇక్కడ పోటీ చేస్తాడు, ఆయనే సీఎం అవుతాడని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్పారు. కానీ లాస్ట్ మినిట్ లో ఆయన పోటీ చేయలేదు, అదేవిధంగా ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వలేదు. ఆయన ఏం చెప్తున్నారంటే 64% ఓటింగ్ జరిగిందంటే బీహార్ ప్రజలు ఏదో కొత్తదనం కోరుకుంటున్నారు, ఈసారి సీఎం ను మార్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నాడు. మరి ఇట్లా చూసుకున్నట్లయితే ఒక్కసారి క్లియర్ గా చెప్తా, బీహార్ 243 అసెంబ్లీ స్థానాలు, మొదటి విడత 6వ తారీఖు రోజు జరిగింది 121 స్థానాలకు, రెండో విడత నవంబర్ 11 అంటే ఈరోజు 122 స్థానాలకు జరుగుతూ ఉంది. అయితే అక్కడ ప్రధానంగా ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు ఉన్నాయి. ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, రామ్ విలాస్ పార్టీ ఉన్నది. మహాగఠబంధన్ లో కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర పార్టీలు ఉన్నాయి. ఇది ఎంటైర్ బీహార్ ఎలక్షన్స్ గురించి సింపుల్ గా క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే 14వ తారీఖు రోజు ఈ నెల 14కు రిజల్ట్స్ రానుంది. మరి ఎన్డీఏ కైవసం చేసుకోబోతుందా బీహార్ సీఎం సీట్ ని, అదేవిధంగా మహాగఠబంధన్ కైవసం చేసుకోబోతుందా బీహార్ సీఎం అనేది, మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసానికి తప్పకుండా మన ఆర్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి.